న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరీక్ష ద్వారా రక్షణ. ఎయిడ్స్ ఉన్నవారి పట్ల వివక్షకు తావులేదు. హెచ్ఐవిని ముందుగానే గుర్తిస్తే నివారణ సాధ్యం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ, సెమినార్ నిర్వహణ. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. పెన్షన్కి అర్హత గల వారికి జనవరిలో తీపి కబురు. ఆర్థిక సమస్యలున్న కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా నడిపిస్తోంది. సిటీలో 24,014 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. కొత్తగా 40 మందికి పెన్షన్లు మంజూరు చేసి ఈ నెలలో ఇచ్చాం. రేషన్ షాపుల్లో తేడాలు జరిగితే చర్యలు తప్పవు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 1వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ. ఎయిడ్స్ని దూరం పెట్టాలి కానీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారిని కాదు. జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్. సెక్రటరీ, ఏఐసిసి. ఎయిడ్స్ పైన ప్రజలకు అవగాహన ర్యాలీ. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం అవగాహన ర్యాలీని కలెక్టర్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ బెలూన్లను ఎగురవేయడం, ర్యాలీ నిర్వహించడం, అవగాహన సదస్సు ద్వారా ఎయిడ్స్ పై చైతన్యం పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తొలుత ర్యాలీ వై జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవానికి సంబంధించిన అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, జిల్లాలో హెచ్ఐవి టెస్టింగ్ సంఖ్యను గణనీయంగా పెంచామని, తొలి దశలోనే పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని నివారించడం పూర్తిగా సాధ్యమవుతుందని తెలిపారు. ప్రారంభ దశలో గుర్తిస్తే సమయానుకూలంగా మంచి వైద్యం అందించి సాధారణ జీవితం గడపగలరని చెప్పారు. పరీక్ష చేయించుకోవడంపై ఇంకా కొంతమంది సంకోచం, భయం వ్యక్తం చేస్తున్నారని, ఇది వారికి భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెచ్ఐవి టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీల నుంచి శిశువులకు వ్యాధి సోకకుండా నిరోధించడంలో గణనీయమైన పురోగతి సాధించామని, పాజిటివ్ శిశువుల కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ బాధితుల పట్ల సమాజంలో ఎట్టి వివక్ష చూపకూడదని, వారితో ఆప్యాయత, గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా లెప్రసీ అధికారి మరియు డిఎల్ఏటిఓ డాక్టర్ ఎన్ వసుంధర, దిశా సంస్థ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం, ప్రిన్సిపల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేగా మనము ప్రతి ఇయర్ కూడా మనము దీన్ని గుర్తిస్తున్నాము. ఇందులో భాగంగా మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే మనకి ఏఆర్టీ సెంటర్స్, జీజీహెచ్ రాజమండ్రి, సిహెచ్సిస్, పిహెచ్సిస్ అన్ని చోట్ల కూడా మనము టెస్టులు చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా మన జిల్లాలో ప్రతి సంవత్సరము 50 నుంచి 60 వేల వరకు 60 వేల మందికి మనం టెస్టులు చేస్తాం. ఈ టెస్ట్ చేస్తే సుమారుగా సంవత్సరానికి 200 నుంచి 300 కేసులు మనకి పాజిటివ్ ఇప్పుడు వస్తున్నాయి. సిమిలర్గా గర్భిణీ స్త్రీలకు కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. 10 నుంచి 15 పాజిటివ్ వస్తున్నాయి సంవత్సరానికి. మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెంచాము. ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది. నా విన్నపం ఏంటంటే, మనం టెస్టింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం చేసుకోగలిగితే, ఎర్లీ డిటెక్షన్ మనం చేయగలిగితే దాన్ని ట్రాన్స్మిషన్ కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మనం ఇంకా బాగా ఇవ్వగలుగుతాం. లైఫ్ ఇంకా కూడా మనం చక్కగా కొనసాగించగలుగుతాము. సో అదే మనము మొహమాట పడో లేదంటే ఎక్కడికి రావాలి, ఏం చూసుకోవాలి, ఇట్లాంటి బిడియంతో భయపడో
లేట్ చేస్తే మాత్రం ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనము అనవసరంగా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఎర్లీ ట్రీట్మెంట్లో డెఫినెట్గా మనము దీన్ని కేర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ నార్మల్ లైఫ్ జీవించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా పుట్టిన పిల్లలు, గర్భిణీల నుంచి పుట్టిన పాజిటివ్ గర్భిణీల నుంచి పుట్టిన పిల్లలందరినీ కూడా ట్రాన్స్మిషన్ తగ్గింది, లేదు, కొత్త కేసెస్ పిల్లల్లో లేవు. దాని ఉద్దేశం ఏంటి అంటే ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ టెస్టింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ మనకి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి, మీకు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ట్రీట్మెంట్ అన్ని చోట్ల కూడా ఇస్తాను. థ్యాంక్స్. వాళ్ళు అలా వాళ్ళు ఎంత ఒక టీవీ చూస్తున్నా, వర్క్ చేస్తున్నా, ఏం చేస్తున్నా పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు. మనకన్నా మన పిల్లలందరూ తెలివైన వాళ్ళే, చాలా షార్ప్గా ఉంటారు, అన్నీ గమనిస్తూనే ఉంటారు. మొదటి నడవడిక మన ఇంటి ముందు నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. చాలా కేసుల్లోని మేము జూనల్స్లో అదే చూస్తాం, వాళ్ళందరూ కూడా సింగిల్ మదర్స్ ఉన్నవాళ్ళు, పేరెంట్స్ విడిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళే ఎక్కువ నేరం చేయడానికి అది కూడా ముందుకు వస్తున్నారనమాట. అందుకని ఏ సమస్యలు ఉన్నా కూడా పిల్లలు ఎదురుకుంటే డిస్కస్ చేసుకోవద్దు, వాళ్ళకి మంచి చెడు తల్లే చెప్పుకోవాలి, ఆ బాధ్యత తల్లిదే. రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యలున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అర్హత గల వారికి కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు జనవరిలో అందిస్తారని ఆయన చెప్పారు. 1వ తేదీ సందర్భంగా సిటీలో సోమవారం 1వ వార్డులో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు పాల్గొని కూటమి నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం ఒక్కటే అనుకుంటే రాష్ట్రంలో ఎక్కడా ఒక రోడ్డు, డ్రైన్ ఉండదని, ఏ నిర్మాణం జరగదని ఎమ్మెల్యే వాసు అన్నారు. కానీ ఆ విధంగా కాకుండా అభివృద్ధి జోడించి సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. అందుకే ఎన్ని ఇబ్బందులు వస్తున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసుకుని వెళ్తున్నారంటే అందుకు ప్రధాని మోదీ సహకారం పుష్కలంగా ఉన్న విషయాన్ని కూడా గమనించాలని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో అనుకున్నారని, అయితే ఇప్పుడు దాని ఉపయోగం కనిపిస్తుందని అన్నారు. 1వ తేదీన పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలుగుతున్నామని, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేయగలుగుతున్నామని ఎమ్మెల్యే వాసు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోందని, ఇలా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. సిటీ నియోజకవర్గంలో 24,014 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, కొత్తగా 40 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని, అవి ఈ నెలలో ఇచ్చామని, ఇందులో వితంతు పెన్షన్లు 38, డయాలసిస్ పెన్షన్లు 2 ఉన్నాయని ఆయన తెలిపారు. డయాలసిస్ పెన్షన్ల కింద 10,000 రూపాయలు ఇస్తున్నామని, వైసీపీ 5 ఏళ్లలో కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పైగా ఉన్నవి కూడా తీసేశారని ఆయన వాపోయారు. మరో ప్రక్క రేషన్ షాపుల దగ్గర ఎవరి అవకాశాన్ని బట్టి వారు సరుకులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. రేషన్ షాపుల దగ్గర సరిగ్గా సరుకులు ఇవ్వకపోయినా సరుకుల బదులు డబ్బులు ఇచ్చినట్లు తెలిసినా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తప్పులుంటే సరిచేసుకోవాల్సిన బాధ్యత రేషన్ డీలర్స్పై ఉందని ఆయన అన్నారు. కూటమి నాయకులు, పార్టీ పెద్దలు, క్లస్టర్స్, బూత్ ఏజెంట్లు, కుటుంబ సాధికారత సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కూర్చో అలాగే మేడం గారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అన్నీ కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓ పక్కన రాష్ట్రంలో అనేక విధాలుగా ఆర్థికపరమైన సమస్యలు, మొదటి రోజు నుంచి మేము అదే చెప్తా ఉన్నాం, ఆర్థికపరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి.
అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అవకాశం ఉన్న అన్ని వనరుల్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ సంపద సృష్టించుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అది గమనించాలి ప్రజలందరూ. కేవలం సంక్షేమానికే పరిమితం అయితే ఈ రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బందులు పడుతుంది. ఒక రోడ్డు ఉండదు, డ్రైన్ ఉండదు, ఏ ఒక్క నిర్మాణం జరగదు, ఏది కూడా జరగదు. కానీ ప్రభుత్వం ఆలోచన అలా లేదు. రెండు కళ్ళు, సంక్షేమం, అభివృద్ధి. వీటితోటి ప్రయాణం చేసే ప్రక్రియలో అనేకమైన ఒడిదుడుగులు వస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు అని అంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని మేము పదే పదే చెప్తా ఉంటే దేనికి ఈ మాట అంటా ఉన్నారని అనుకోవచ్చు ప్రజలు. డబుల్ ఇంజన్ సర్కార్ ఒక విలువ ఇది. 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం, అధికారులకి జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం, గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వగలుగుతా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం, ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోనే 24,014 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 24,014 మందికి. ఈ నెలలో 40 కొత్త పెన్షన్ శాంక్షన్ అయినాయి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం. మీరు 5 సంవత్సరాల్లో ఏనాడైనా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వగలిగారా? ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు అనేకమైన షరతులు పెట్టి సాకులు చూపించి తీసేశారు. కానీ మేము కేవలం కిందటి నెలలో 40 పెన్షన్లు శాంక్షన్ చేసి ఈ నెలలో ఇచ్చున్నామే. ఆ 40లోని వితంతు పెన్షన్ 38, డయాలసిస్ పెన్షన్ 2. డయాలసిస్ పెన్షన్ అంటే 10,000. అంటే మేము ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఓ పక్కన కొత్త పెన్షన్స్ ఇస్తూ, అలాగే అర్హత కలిగిన వారందరికీ కూడా జనవరి పండగ అయిన తర్వాత ఒక మంచి తీపి వార్త మీ అందరికీ కూడా ప్రభుత్వం చెప్పబోతా ఉంది. బహుశా జనవరిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 5వ రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎయిడ్స్ అంటే ఒక ప్రాణాంతకర వ్యాధి అని, అది సోకిన వారందరూ మరణించేవారని, ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు ఎయిడ్స్ గురించి ప్రజలందరికీ బాగా అవగాహన కల్పించడం వలన మన భారతదేశంలో ఎయిడ్స్ అనేది తగ్గిపోయిందని, అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని విద్యార్థులకు ప్రజలకు తెలియజేశారు. ఎయిడ్స్ వ్యాధి దేశంలో తగ్గుతుంది కదా అని ప్రజలు ప్రభుత్వాలు అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాలు ప్రజలకు ఎప్పటికప్పుడు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అన్నారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది ఒక అంటువ్యాధి కాదని, ఎయిడ్స్ వచ్చిన వారిని మనం తాకినా మనకి ఎటువంటి ప్రమాదం ఉండదని, అది కేవలం రక్తం నుంచి మాత్రమే వ్యాపిస్తుందని, అందువలన ఎయిడ్స్ని దూరం పెట్టాలి, కానీ ఎయిడ్స్ వచ్చిన మనిషిని దూరం పెట్టకూడదని, సరైన పౌష్టికాహారము మందులు తీసుకుంటే ఎయిడ్స్ వచ్చిన వారికి మరణం రాకుండా ఉండవచ్చునని విద్యార్థులకు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రత్నంపేట ఏరియాలో ఎయిడ్స్ పై ర్యాలీ చేసి ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ దంటు వీర వెంకట్రావు, మాజీ పీఓ లక్ష్మీ ప్రవీణ, ఎన్ఎస్ఎస్ క్లర్క్ మౌనిక, శాంతి, సురేష్, కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ఆఫీస్ తీసుకోండి, తెలివైన నిర్ణయాలు తీసుకోండి, వ్యాధిని నశించండి, ప్రతి ఒక్కరు
Every 1st December is observed as World's AIDS Day, and today we have gathered here to spread awareness. This red ribbon is a symbol of awareness, support, and solidarity with those who live with HIV/AIDS. Before, you know that how difficult time it was when anyone admitted, when anyone was suffering from HIV. So before, when HIV happened to anyone, people discriminated also, and that person was as if it was like sentenced to death. I mean, that kind of condition happened to the sufferer. But now, as the science have developed, now there's no need to, panic or feel bad about it. We are all in solidarity with those sufferers who are suffering from HIV, and we stand for them, and we as a request and as a prarthana prayer to all of the people that don't look at any of the sufferers who are suffering from HIV. Don't look at them with a negative look. ఇవాళ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఏఐసీ ఏంటంటే ఎయిడ్స్ అనేది అంటురోగం కాదు, అది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఇది బ్లడ్ వల్ల జరుగుతుంది తప్ప ఒకరికొకరికి వస్తుంది తప్ప ఇది అంటురోగం మాత్రం కాదు. అందువల్ల ఎవరు కూడా ఎయిడ్స్ రోగిని ముట్టుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేది చాలా తప్పు. అలాగే ఎయిడ్స్ వంటి ఆహారం తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే వాళ్ళు ఎంతకాలమైనా జీవిస్తారు. మెడిసిన్స్ వీళ్ళు ఎయిడ్స్ రోగం వచ్చింది చచ్చిపోతాడు అయిపోతాడు అంటే ఏం కాదు. ఆల్రెడీ మన దేశంలో ఎయిడ్స్ చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ వారు కానీ పబ్లిక్ కానీ ఎయిడ్స్ అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా వరకు ఎయిడ్స్ అనేది చాలా తగ్గిపోయింది. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నగర ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రియదర్శిని చెవిటి మోగ ఆశ్రమ పాఠశాలలో చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు జరిగాయి. బదిరులకు ఉదయం నూకల శ్రీనివాస్ ఆయన మిత్ర బృందం అల్పాహారం, విద్యార్థులందరికీ వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేయగా చల్లా శంకర్రావు ప్రభావతి దంపతుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్లా శంకర్రావు మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నూకల శ్రీనివాస్ ప్రియదర్శిని చెవిటి మోగ ఆశ్రమ పాఠశాలలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు సేవా కార్యక్రమాలంటే అమితమైన ఇష్టమని, తాను ఎప్పుడూ ఈ ఆశ్రమ పాఠశాలలను సందర్శించలేదని అన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. తప్పనిసరిగా ఈ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శంకర్రావు హామీ ఇచ్చారు. నూకల శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను ఇష్టపడే శంకర్రావు జన్మదిన వేడుకలను బదిరుల మధ్య జరపాలని నిర్ణయించామని, దానికి ఆయన చాలా సంతోషించారని తెలిపారు. నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్యాంకు చైర్మన్గా వారికి వచ్చే పారితోషికాన్ని సైతం పేద విద్యార్థుల చదువులకు ఆయన కేటాయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ప్రేమ్ కుమార్, వెంకటేష్, కిరణ్, పవన్, యువి గోపాల్ రెడ్డి, దేవి తదితరులు పాల్గొన్నారు.
నిన్న నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రియదర్శిని చెవిటి మోగ పిల్లల ఆశ్రమానికి ఇక్కడ మా సోదరుడైనటువంటి శ్రీనివాస్ ఈరోజు వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలకి కేకు కటింగ్ చేసి వాళ్ళకి టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇదే ఫస్ట్ టైం ఈ చెవిటి మోగ ఆశ్రమాన్ని చూడడం. దీనికి సంబంధించినటువంటి స్వప్న గారని 15 సంవత్సరాల నుంచి ఈ పిల్లల్ని ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం మళ్ళీ భోజనం 3 పూట్ల వాళ్ళకి భోజనాలు పెట్టి మరలా డిగ్రీ వరకు కూడా, అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకోవటానికి కూడా ఇక్కడే హాస్టల్ కూడా పెట్టారు. కానీ చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి, ఎందుకంటే ఆ బిల్డింగ్ రెంట్ కట్టాలి, ఇక్కడేమో వీళ్ళకి ఈ భోజనశాలకు కూడా డబ్బులు కట్టాలి, చాలా డబ్బు అవుతుంది. కనీసం అందులో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఇవన్నీ కలిపి నెలకి నా లెక్క ప్రకారం 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది. వాళ్ళని అడిగిన ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందంటే రాజమండ్రి చుట్టుపక్కల రూరల్లో ఉన్నటువంటి అందరూ కూడా దాతల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే ఈ 15 సంవత్సరాల నుంచి ఆశ్రమాన్ని మేము నడుపుతున్నాం అని చెప్పడం జరిగింది. నిజంగా చాలా గొప్ప మనసుతో చేస్తున్నటువంటి పనులు ఇది. భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉండడు. ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో అక్కడే భగవంతుడు ఉంటాడు. ఈరోజు ఈ చెవిటి మోగ వాళ్ళు పుట్టుకతోనే ఆ భగవంతుడు వాళ్ళకి కొద్దిగా శాపం అనుకోండి, ఏదైనా వాళ్ళ పూర్వజన్మ కర్మం బట్టి కానీ అట్లాగొచ్చారు. అందుబట్టి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైతే మనం ఆదరించి వాళ్ళు జనజీవనంలోకి వచ్చి అందరిలాగే వీళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకొని కానీ వ్యాపారం చేసుకొని ఇంకో రకంగా మేము కూడా ఛాలెంజింగ్గా నిలబడగలను సంఘంలో అని ఎప్పుడైతే వాళ్ళు వస్తారో వాళ్ళు నిజంగా వాళ్ళు తీర్చిదిద్దినట్టు వాళ్ళు భగవంతుడితో సమానం. నా పేరు నోకల శ్రీనివాస్. నేను న్యాయవాద వృత్తిలో ఉన్నానండి. నేను ఈ చల్లా శంకరరావు గారు అనే వ్యక్తి అండి రాజమండ్రిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఆయన నాకు వరుసగా మావయ్య గారే అండి. ఆయన అనేవారు మానవ సేవే మాధవ సేవ అనే ఈ దాన్ని గుర్తించుకొని ఆయన ప్రతి దాంట్లో ముందుండే వ్యక్తి అండి. అందుకనే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇలా పిల్లలకు సంబంధించిన కార్యక్రమం ఏదో చేస్తూ ఉంటానండి. ఈయన్నే ఎందుకు ఎంచుకున్నాను అంటే ఆయనకు ఆ సేవా దృక్పథం ఎక్కువ అండి. పిల్లలు అది దట్టు పిల్లల యొక్క బాగులు చూసి రేపు పొద్దున వాళ్ళకి ఇతరత్ర ఏమైనా అవసరమైతే కనుక నేనున్నాను ముందుకు వచ్చే మనసున్న వ్యక్తి. అందుకని నేను ఈయన ద్వారా నేను ఈ సర్వీస్ చేయాలనుకుంటున్నానండి. దీనికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను పిలవగానే వచ్చి నాతో పాటు నిలబడి చేశారండి. వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే కూడా మన ఈ మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు. ఓకే సార్. మానవతా సభ్యుల నెలవారీ సమావేశం సరస్వతి ఘాట్ సమీపాన అరటిపల్ల మార్కెట్ వద్ద వైశ్య హాస్టల్లో అధ్యక్షులు బోరగడ్డ మురళి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మానవతా సభ్యుల నెలవారీ సమావేశం రాజమండ్రి సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక క్యాన్సర్ పేషెంట్ రవి శ్రీకాంత్కి 11,000 రూపాయలు, పూర్ స్టూడెంట్కి వృత్తి విద్య నేర్చుకునే అతనికి 4 నెలల స్టే ఫండ్ నెలకు 4,500 రూపాయలు అందించారు. వైశ్య హాస్టల్ స్టూడెంట్స్కి మీల్ ప్లేట్స్, గ్లాసెస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య హాస్టల్ ప్రతినిధులు పివి స్వామి, కె గోపాలకృష్ణ, పి సర్వేశ్లింగం, అలాగే మానవతా సంస్థ తరపున CHNGS ప్రసాద్ రెడ్డి, KVSN గాంధీ, ప్రెసిడెంట్ బూరగడ్డ మురళి, సెక్రటరీ ఎస్ శ్రీనివాసన్, కోశాధికారి సబ్బిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా రాజమండ్రి సరస్వతి ఘాట్ పక్కన ఉన్నటువంటి అరటిపళ్ళ మార్కెట్ దగ్గర ఉన్న మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ నేను బూరగడ్డ మురళి. మా సంస్థ ద్వారా సమాజానికి, సొసైటీకి ఉచితంగా ఫ్రీజర్ బాక్సులు, అంబులెన్సులు, శాంతి రథాలు అందరికీ క్యాస్ట్ క్రీడు ఏమీ లేకుండా అందరికీ ఉచితంగా సర్వీస్ చేస్తున్నాం. అలాగే మెడికల్ క్యాంప్స్,
పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం, అలాగే ఎవరైనా జబ్బు పడితే వారికి ఆర్థిక సహాయం అందిస్తూ, అలాగే ఎవరికైతే అవసరం ఉందో ఇప్పటికీ మేము 15 స్కూల్స్కి ఈ మధ్యాహ్న పథకం కింద ప్లేట్లు, గ్లాసులు అందించడం జరిగింది. అలాగే ఈ వైస్ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా మేము అందరికీ కూడా 100 గ్లాసులు, ప్లేట్లు భోజన పథకం కింద మేము అందించడం జరిగింది ఈ రోజున. అలాగే ఏ స్కూల్ మేము అందరికీ కూడా పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ స్కూల్ వాళ్ళైనా సరే మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే వారికి మధ్యాహ్న భోజన పథకానికి స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ప్లేట్లు, గ్లాసులు ఉచితంగా మేము అందజేస్తాము. అలాగే ఈ ఫ్రీజర్ బాక్స్, శాంతిరథము, అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ కూడా, అన్ని వర్గాల వారికి కూడా మేము 24/7 మేము చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఒక 1000 మందికి ఈ సంవత్సరంలో 1000 మంది దాకా కూడా ఈ ఉచిత సర్వీసులు అందించడం జరిగింది. మా సంస్థ ఫౌండర్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారు దీన్ని స్థాపించడం 2004లో స్థాపించడం జరిగింది. అలాగే నా యొక్క ఆధ్వర్యంలో మానవతా సంస్థ ఒక బిల్డింగ్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి అడ్రస్ ద్వారా మేము ఈ సర్వీసులను అందజేయడం జరుగుతున్నది. కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరికైతే ఈ ఫ్రీజర్ బాక్సులు, శాంతిరథం అవసరం ఉందో వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు బోరగడ్డ మురళి, ప్రెసిడెంట్. ఫోన్ నంబర్ 9492666816. మరొకసారి యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభ సాయిరాం ఫంక్షన్ హాల్ వద్ద జరిగింది. రాజమండ్రి నగరంలోని సాయిరాం ఫంక్షన్ హాల్ వద్ద యూనియన్ బ్యాంక్ అవార్డు ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్ర తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి బిఎస్ రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులకు జరగబోయే నష్టాన్ని వివరించారు. అలాగే బ్యాంకు ప్రైవేటీకరణని అన్ని విధాలా అడ్డుకోవాలని తీర్మానించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఉదయ్ కుమార్, అధ్యక్షులు కాళే శ్రీనివాసరావు, ఉప ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతిరావు తదితర నాయకులు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. చివరిలో నూతన ప్రాంతీయ నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. యాళ్ల మురళీధర్ ప్రాంతీయ కార్యదర్శిగా, కిషోర్, స్వాతిలను ఉప కార్యదర్శులుగా, వెంకటేశ్వరరావు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి అనేక సమస్యలతో పాటుగా మొన్ననే భారత ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి ఏదైతే 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా చేస్తూ వారు ఏదైతే యూనిలేటరల్గా ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఇది భారతదేశంలో ఉండేటటువంటి కార్మిక రంగానికి ఎనలేనిటువంటి చేటు చేసేటటువంటి లేబర్ కోడ్స్గానే మేము భావిస్తున్నాం. ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికీ ఈ లేబర్ కోడ్స్లో ఏదైతే ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి ఒక దాన్ని బలవంతంగా చొప్పించారో, ఈ ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది భవిష్యత్తులో తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే దీనిలో ఉంటాయి తప్ప పర్మనెంట్గా ఉద్యోగాల కల్పన అనేటటువంటిది జరగదు అనేటటువంటి సంకేతాలు ఇచ్చారు. రెండోది, వారు వాదిస్తున్నట్టుగా లేబర్ చట్టాలు కనుక కార్మికుల పక్షపాతిగా ఉండేటటువంటివి అయితే దేశంలో దాదాపుగా 70-80 కోట్ల మందిని రిప్రజెంట్ చేసేటటువంటి కార్మిక సంఘాలతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా యూనిలేటరల్గా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, ప్రపంచానికి తెలియకుండా రాత్రికి రాత్రే నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ తప్పనిసరిగా భారత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు. 1926 సంవత్సరంలో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేటటువంటిది మొట్టమొదటిగా రూపకల్పన జరిగింది. అంటే గడిచినటువంటి 100 సంవత్సరాల కాలంలో ఈ 29 కార్మిక చట్టాలలో ఒక్క మార్పు చేయమని కూడా ఏ ఒక్క కార్మిక సంఘం కూడా అడగలేదు. సో గడిచినటువంటి 100 సంవత్సరాల కాలంగా భారతదేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది కార్మికులు ప్రయోజనం పొందుతున్నటువంటి నేపథ్యంలో ఎవరూ అడగనటువంటి మార్పుని భారత ప్రభుత్వం యూనిలేటరల్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. అక్కడే తెలుస్తోంది వాళ్ళకు ఉండేటటువంటి ఒక రకమైనటువంటి పక్షపాత ధోరణి. ఈ 4 కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా ఉండేటటువంటి కోడ్స్ తప్ప లేబర్కి ఏ రకమైనటువంటి అనుకూలంగా ఉండేవి కావు. అందుకనే ఈ ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో చేసి రిక్రూట్ అయ్యేటటువంటి ఉద్యోగస్తులకి పర్మనెంట్ ఉద్యోగస్తులతో సమానమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తున్నామంటున్నారు. అంటే ఇక్కడ దాన్ని ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయీస్ అనేటటువంటి తాత్కాలిక ఉద్యోగాల్ని ప్రవేశపెట్టి పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా మీకు కల్పిస్తామనేటటువంటి దాంట్లోనే నిగూఢమైనటువంటి అర్థం దాగుంది. అదే రకంగా సంవత్సరం తర్వాత ఎర్లియర్ ఎవరికి కూడా బోనస్ వచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ తాత్కాలిక ఉద్యోగస్తులకి
1 సంవత్సరం తర్వాత బోనస్ ఇస్తామనేటటువంటి ఆశ కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో కార్మిక వర్గం గణనీయంగా నష్టపోయేటటువంటి అవకాశం. బ్యాంకింగ్ రంగానికి వస్తే భారత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పగానే చెప్తున్నారు. అదే రకంగా ఉన్న 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని 4 కుదిస్తామని చెప్తున్నారు. మా అనుమానం ప్రకారం ఇప్పటికే వీళ్ళు ఆల్రెడీ కూడా కొనుగోలుదారులని సెటిల్ చేసి పెట్టుకున్నారు. అందుకనే FDIని క్యాప్ తొలగించి దాదాపు 49% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పబ్లిక్ సెక్టార్ రంగంలోకి చొప్పించడం, ఆ తర్వాత 51% వాళ్ళకి అప్పచెప్పడం, భారతదేశంలో భారత ప్రజలు దాచుకున్నటువంటి 225 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు వ్యక్తిగతంగా ఈ ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పటం అనేటటువంటిది నిగూఢంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. అంచేత రాబోయేటటువంటి రోజుల్లో కేంద్ర కార్మిక సంఘాలతో వెన్నుదన్నుగా నిలిచి భారతదేశం బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కింద మొత్తం 99% ఉద్యోగస్తులందరూ కూడా రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తాం, సమ్మెలు చేస్తాం. భారత ప్రభుత్వం ఈ అడాప్ట్ చేసినటువంటి 4 కోడ్స్ని కూడా వెనక్కి తీసుకునేంత వరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు. తప్పనిసరిగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కామ్రేడ్ బిఎస్ఆర్ రాంబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కామ్రేడ్ ఉదయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కామ్రేడ్ ఉదయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కామ్రేడ్ లక్ష్మీపతి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కామ్రేడ్ బిఎస్ఆర్ రాంబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కామ్రేడ్ ఉదయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కామ్రేడ్ లక్ష్మీపతి గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీరంగనాథ ఉత్సవం మరో శ్రీరంగంగా పేరుగాంచిన రాజమండ్రి నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. మరో శ్రీరంగంగా పేరుగాంచిన రాజమండ్రి నగరంలో సోమవారం శ్రీరంగనాథ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జ్యోతిష్య వాచస్పతి తాడి కోదండరాం అనురాధ దంపతుల ఆధ్వర్యంలో స్థానిక గంటాలమ్మ గుడి వీధిలోని సీతమ్మ సందు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి జెండా పంజా రోడ్, కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్ మీదుగా వంకైలవారి వీధిలోని అష్టలక్ష్మి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథ స్వామి క్షేత్రాన్ని చేరుకుంది. ఊరేగింపులో వేలాదిగా పాల్గొన్న భక్తులు దారి పొడవునా జై రంగనాథ్, జై జై రంగనాథ్ అని స్వామినామ స్మరణ చేశారు. ఊరేగింపులో కోలాటం, భజనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జ్యోతిష్య వాచస్పతి తాడి కోదండరాం మాట్లాడుతూ రాజమండ్రి శ్రీరంగంగా పేరుగాంచిన ఈ ఆలయంలోని శ్రీరంగనాథుని దర్శించుకునే భక్తులకు అతి శీఘ్ర కాలంలో శ్రీరంగం క్షేత్ర దర్శనం జరుగుతుందని, ఇది ఎంతో మంది భక్తులు చెప్పిన మాట అని పేర్కొన్నారు. జై రంగనాథ, జై జై రంగనాథ అని స్వామి నామస్మరణ చేస్తే గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు. శ్రీరంగనాథ ఉత్సవం జ్యోతిష్య ఆచార్య తాడి కేదారనాథ్ పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. రంగనాథ స్వామి ఉత్సవం అంగరంగ వైభవంగా శ్రీ తాడి కోదండరాం గారి ఆధ్వర్యంలో మరియు మా బంధువుల సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతి రోజున ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రంగనాథ స్వామిని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మన అష్టలక్ష్మి దేవాలయంలో గల 24 అడుగుల రంగనాథ స్వామి ఆలయంలో
అందరికీ కూడా భక్తులందరూ కూడా సుభిక్షంగా ధనధాన్య సంపదలతో వర్ధిల్లాలని అందరికీ కూడా సామూహిక అర్చన కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరగగలదు. ఈ అవకాశాన్ని భగవంతుడు మాకు ఎల్లవల్ల ఎన్నో సంవత్సరాల పాటు మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవాన్ని మా బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు మేము ఉన్నామని సహకరించడం ద్వారా మేము ఎన్ని సంవత్సరాలు బట్టి కూడా గత 10 సంవత్సరాలుగా ఇది 10వ వార్షికోత్సవం 10 సంవత్సరాలుగా మనం ఈ యొక్క ఉత్సవాన్ని చేసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాం. ఇంకా మరిన్ని ఉత్సవాలు చేయాలని ఆ శక్తిని మాకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సిపి రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న పేదలు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో సిపి రెడ్డి నగరవాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపి రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న పేదలు సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ముందుగా హైవే రోడ్ నుండి ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయుల నేతృత్వంలో జరుగుగా జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, ఏఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కుంచె అంజిబాబు, పీడీఎస్యువి రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి నాయకులు రెడ్డి దుర్గాదేవులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ సింగంపల్లి గ్రామంలో సుమారు 12 ఎకరాల సీలింగ్ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు 200 మంది ఇల్లు నిర్మించుకుని ఆ కాలనీకి సిపి రెడ్డి నగర్గా నామకరణం చేసుకొని గత 25 ఏళ్లుగా జీవిస్తున్నారని, ఆ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తుప్పల్లో, డొంకల్లో, చీకట్లో, పూరి గుడిసెలో కాపురాలు చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అనేక సార్లు ప్రజా ప్రతినిధులు వాగ్దానాలు చేసి తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించిన జీవో ప్రకారం 3 సెంట్ల చొప్పున పేదలకు సిపి రెడ్డి నగర్లో పట్టాలు మంజూరు చేయాలని, రోడ్లు, డ్రైనేజీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ కమిటీ నాయకులు చెక్క సత్యబాబు, రాయుడు కన్నారావు, ద్రాక్షవల్లి, సీతారాం, దంగేటి రత్నం, సూర్యారావు, లక్ష్మి, తలుపులమ్మ, చిక్కాల దుర్గమ్మ, అర్జున్, కుమారి తదితరులు నాయకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతాను. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో 15 ఎకరాల సీలింగ్ భూము 25 సంవత్సరాల క్రితం జెండాలు వేసాం. జెండాలు వేసిన తర్వాత వారు జైల్లో పెట్టారు. సెంట్రల్ జైల్లో దాదాపు 1 నెలల పాటు సెంట్రల్ జైలు చేసి ఆ 15 ఎకరాల సీలింగ్ భూమి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, కాపుల్లో ఉన్న పేదవాళ్ళు, ఎస్సీలు, ముస్లిమ్స్, చెట్టుబల్జీలు, అనేక కులాలు మొత్తం భూమికి దూరంగా, ఇళ్ల స్థలానికి దూరంగా లేనటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అక్కడ దాదాపు 25 ఏళ్ల క్రితం 15 ఎకరాల సీలింగ్ ఇచ్చాం. కానీ 15 ఏళ్ళలో అన్ని ప్రభుత్వాలు మారాయి, ఎన్నో ప్రభుత్వాలు మారాయి. వాళ్ళ ఓట్లకే వస్తున్నారు. ఓట్లకు వచ్చినప్పుడు మేము ఎలక్షన్లో పంచాయతీ ప్రెసిడెంట్ అయిపోతే మొత్తం ఈ సిపి రెడ్డి నగర్ అంతా కూడా రోడ్లు వేస్తాను, పట్టాలు ఇస్తానని హామీలు ఇస్తున్నారు. కానీ 25 ఏళ్ళ నుంచి ఒక తాటరు మట్టోసిన ఎమ్మెల్యే లేడు, ఒక తాటరు మట్టోసిన సర్పంచ్ లేడు, ఒక తాటరు మట్టోసిన వార్డు మెంబరు లేడు. అలాగే ఈ పంచాయతీ సెక్రటరీలు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ లంచాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప కనీసం ఇక్కడ ప్రజలు ఉన్నారు. వీళ్ళు కనీసం లేదంటే రోడ్లన్నీ వేయాలా, కనీసం బాత్రూముల కన్నా వీళ్ళకి సెలక్షన్ చేయాలా, కనీసం బాత్రూమ్ మహిళలు కదా, 100 మంది కాపురాలు ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కడ పోతే కనీసం జ్ఞానం కూడా ఈ రాజకీయ నాయకులకి, ఈ అధికారులకి లేదు. అందుకే మేమేమంటామంటే ఆ సింగంపల్లి ఏదైతే గ్రామం ఉందో, ఏదైతే సిపి రెడ్డి నగర్గా నామకరణం చేసామో దానికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, డ్రైనేజీలు ఇవ్వాలి, బాత్రూములు ఇవ్వాలి, కనీసం వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలి. కల్పించే వరకు కూడా ఎట్టు పరిస్థితులు ఈ పోరాటం అనేది రాజీ లేదు. ఎందుకో నాకు అర్థం రావటం లేదు. ఇప్పుడు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం జనజీవన సమితిలో గెలవమంటుంది విప్లవకారులు. మరి జనజీవన సమితిలో ఉండి మేము వీళ్ళకి ఇళ్ల స్థలాలు సాధిస్తే ఒక తాటర మట్టి కానీ, ఒక బాత్రూమ్ కానీ, కనీసం ఈ వర్షం వస్తే ఎక్కడ ఉండాలి కూడా తుప్పల్లో, దొంకల్లో ఇక్కడే ఉంటున్నారు. ఈ పట్టించుకుని నాదిదే లేడు.
అందుకే మేమేమంటామంటే ఈ మాటల ప్రభుత్వాలు మరి కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. 4 తాటలు మట్టి వస్తే మీ తాతలది ఏమైనా పోతుందా అక్కడ? ఏమైనా కరిగిపోతున్నాయి మీ బంగారాలు ఎండ్లుని? అందుకే మేమేమంటామంటే ఖచ్చితంగా వారికి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి మౌలిక వసతుల్లో కల్పించాలి. ఆ తుప్పా దంకుల్లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అనాథలను, నిరాశ్రయులను ఆదుకోవడమే తన ధ్యేయమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్, టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఏడాది డిసెంబర్ 1వ తేదీన వృద్ధులకు, వితంతువులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. యేసుక్రీస్తు బోధనలు అనుసరించి పేదవారికి, నిస్సహాయులకు, ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనకున్న దానిలో పేదవారికి పంచడంలో ఆనందం ఉందని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్పర్సన్ కండవల్లి బేబీ మాట్లాడుతూ, తన సహోదరి కండవల్లి లక్ష్మి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పేదవారిని గుర్తించి వారికి ఆర్థిక సహాయంతో పాటు అన్నదానం, వస్త్రదానం చేస్తారని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి హాస్పిటల్ ఖర్చులు, ఇతర సహాయ సహకారాలు అందిస్తారని వివరించారు. గౌతమి జీవకారుణ్య సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల కాలంగా ప్రముఖ సేవా కార్యక్రమాలు నిర్వహించే డాక్టర్ కండవల్లి లక్ష్మి గౌతమి జీవకారుణ్య సంఘం ప్రతి ఏడాది డిసెంబర్ 1వ తేదీన వృద్ధులకు, వితంతువులకు చీరలు పంపిణీ చేస్తుంటారని వివరించారు. ఈ సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ ఈవోల తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేపల సత్యవతి, కిలాడి బేబీ తదితరులు పాల్గొన్నారు. ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. మేమన్నా, ఈ జీవకారుణ్య సంఘం అన్నా, మా వృద్ధులన్నా, మా రోగులన్నా, మా అనాథ పిల్లలన్నా ఆవిడ చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1కి వచ్చి మా వృద్ధులకి, మా రోగులకి వస్త్రదానం చేయడం ఆవిడకి అలవాటు. ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి అన్నదానం కూడా బుక్ చేసి బ్యాంక్ మనీ వేసేస్తుంటారు. అన్నదానం కూడా జరిపిస్తుంటాం. మా జీవకారుణ్య సంఘం తరఫున, మా చైర్మన్ గారి తరఫున, మా ఈవో గారి తరఫున, మా సిబ్బంది తరఫున, మా రోగుల తరఫున ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నాను. ఎందుకంటే మా సిస్టర్ గారు ఎప్పటి నుంచో ఒక పేదవారికి, అందరూ అన్యాయం అయిపోతున్న ప్రజలకి ఎవరు ఉండట్లేదు, డబ్బున్నవారు చూస్తున్నారు తప్ప లేని వారికి ఎవరు గుర్తించట్లేదని, లేని వారికి పేదల పక్షంగా నేను పని చేయాలని ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది వారసు లేని వారు ఏం చేస్తున్నారంటే లేనిపోని పుకార్లు పుట్టించి ఏదో విధంగా కించపరచాలని చూస్తున్నారు. కానీ పేదలకు ఎటువంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మా కుటుంబ పక్షంగా కండవల్లి లక్ష్మి గారు ఎక్కడున్నా సరే మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారు. ఇవే కాదు, అనేక మంది పేదవారికి ఆర్థిక సహాయం చేస్తూ, భోజన వసతులు ఏర్పాటు చేస్తూ, ఎవరికే కష్టం వచ్చినా హాస్పిటలే కాదు ఏదైనా సరే మీ ముందుకు వస్తారు. మీరు ఎప్పుడైనా సరే ఆవిడ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఏ కష్టం వచ్చినా దివాన్ చెరువు మా గృహానికి మీరు రావచ్చు. ఈ క్రిస్మస్ సందర్భంగా పేదవారికి, ఇంకా అనేక మందికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మా వంతు సహాయం మీకు ఎప్పుడు చేస్తామని తెలుపుతున్నాం. నా పేరు కండవల్లి లక్ష్మి. మాది రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్, టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శిగా నేను ముందుకు సాగడం జరుగుతుందండి. డిసెంబర్ 1వ తారీఖు అంటే మాకు క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంటుంది కనుక ప్రతి సంవత్సరం వృద్ధులకు, వితంతులకు, అనాథులకు మేము మా ఫ్యామిలీ తరపు నుండి బట్టలు పెట్టడం మాకున్న ఆనవాయితీ అండి. ఈ డిసెంబర్ 1వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మేము చీరలు పంచిపెట్టడం జరిగిందండి.
నేను చేసే సేవ ఏంటంటే లేని వారు ఎక్కడున్న వారికి సహాయం చేయడం, ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ నిజాయితీగా నిలబడి పనిచేయడం, పేదలకు సహాయం చేయడమే నా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను. ఖచ్చితంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం నేను చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తెలియజేసుకుంటూ, ఈ క్రిస్మస్ వాతావరణాన్ని తలుచుకుంటూ, యేసు ప్రభుల వారు జన్మదినాన్ని పురస్కరించుకొని, అంటే క్రిస్మస్ అంటే పంచిపెట్టుట, ఎదుటివారికి ఇచ్చుట అనే నినాదంపై నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ఈ రోజు ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి ముఖ్య కారకులు మీ ప్రెస్ వారే. వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని ఇటు రీతిగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. హౌసింగ్ బోర్డ్ కాలనీలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా ముగిశాయి. సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ, వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం 5,000 మంది భక్తులకు భారీ ఎత్తున ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నండూరి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలకు, భక్తులకు, దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తులందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రహకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం భాస్కర్ రామ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ తులసి మోహన్ రావు, వ్యాపారవేత్త చలుమురి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, కంచుమర్తి చంటి, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఘనంగా, అద్భుతంగా అందరూ దర్శనం చేసుకుని అందరూ కూడా ఆనందంతో ఇంటికి వెళ్ళారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హౌసింగ్ బోర్డులో కట్టిన ఈ గుడికి నాకు సహకరించిన వ్యక్తులందరికీ కూడా, హౌసింగ్ బోర్డు వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా ఈ వేదిక మూలంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమం జరిగే అన్నదానం కార్యక్రమాల్లో కూడా అందరూ పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో నా సోదరులు అయినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా, పత్రికా ప్రేమికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము కూడా కుటుంబంలాగే భావిస్తున్నాం వాళ్ళని. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి, గవర్నమెంట్ వాళ్ళకి, పంచాయతీ శాఖకి అందరికీ కూడా మా ఈ కార్యక్రమం ఈ 9 రోజులు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే భక్తులందరూ కూడా నేను గుడి కట్టిన తర్వాత అనేక విరాళాలు ఇచ్చి ఈ గుడికి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వహించి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలి అనే ఆలోచన ఎప్పుడో చిన్నప్పుడు కలిగింది. దాన్ని ఇంతకాలానికి చేసాము. రేపు మార్చి 8వ తారీఖుకి 2వ సంవత్సరం అవుతుంది. ఇప్పటికి ఇది సంవత్సరం మీద 6 నెలలు అయింది ఈ గుడి కట్టి. ప్రజలందరూ చాలా ఆదరణతో చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేది అందరికీ కావాల్సిన గుడి. ఇది తమిళనాడులో చాలా ప్రాచుర్యం, కాకపోతే మనకి ఇక్కడెక్కడ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం అవుతోంది. కాబట్టి ఈ గుడికి వచ్చి భక్తులందరూ వాళ్ళకున్న సమస్యలన్నింటినీ తీర్చుకుని అందరూ కూడా ఆయురారోగ్యాలతో అందరితో ఉండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మాజీ కార్పొరేటర్ ఏవి రమణ ఆధ్వర్యంలో స్వర రమణీయం సంగీత విభావరి రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా స్థానిక విక్రమ్ హాల్ నందు ఇళయరాజా సాంగ్స్ విభావరి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక విక్రమ్ హాల్లో ఆదివారం గాయకుడు ఏవి రమణ ఆధ్వర్యంలో స్వర రమణీయం పేరిట సినీ సంగీత విభావరి నిర్వహించారు. వారాంతపు సాయంత్రం వేళ నగరంలో జరిగిన సాంస్కృతిక సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున నగరవాసులు తరలివచ్చారు. అల్లుకున్న కథలారావే మల్లెపూల చిరుకై రావే పల్లవించు పలుకై
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పరీక్ష ద్వారా రక్షణ. ఎయిడ్స్ ఉన్నవారి పట్ల వివక్షకు తావులేదు. హెచ్ఐవిని ముందుగానే గుర్తిస్తే నివారణ సాధ్యం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ, సెమినార్ నిర్వహణ. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. పెన్షన్కి అర్హత గల వారికి జనవరిలో తీపి కబురు. ఆర్థిక సమస్యలున్న కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. సంపద సృష్టించి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా నడిపిస్తోంది. సిటీలో 24,014 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. కొత్తగా 40 మందికి పెన్షన్లు మంజూరు చేసి ఈ నెలలో ఇచ్చాం. రేషన్ షాపుల్లో తేడాలు జరిగితే చర్యలు తప్పవు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 1వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ. ఎయిడ్స్ని దూరం పెట్టాలి కానీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారిని కాదు. జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్. సెక్రటరీ ఏఐసిసి ఎయిడ్స్ పైన ప్రజలకు అవగాహన ర్యాలీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.